హాయ్ అండి. మామిడికాయ పులిహోర అండి. చాలా బావుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా గూడా చేసి చూడండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా! ఇలా కూడా చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇక్కడ కొంచెం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్‌గా చేశాను. చాలా టేస్టీ వచ్చిందండి. చాలా బావుంది. ఎలా చేశానో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. అందుకోసం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడుగేసుకొని ఇలా బౌల్‌లో పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా 2 టైమ్స్, 3 టైమ్స్ అలా కడిగేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి రైస్ కుక్కర్‌లో గనకైతే గ్లాసున్నర వాటర్ తీసుకోవాలండి. అదే విడిగా స్టవ్ మీద ఉడికించడం అయితే 2 గ్లాసుల వాటర్ పడుతుంది. ఇక్కడ గ్లాసున్నర వాటర్ తీసుకొని రైస్ కుక్కర్‌లో వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయటం వల్ల అన్నం ముద్దగా కాకుండా రైసు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. అది ఉడికేస్తుంది. ఈలోపు మనం ఒక స్టవ్ వెలిగించుకొని, ఒక బౌల్ పెట్టించుకొని, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయినాటిని చల్లారబెట్టుకోవాలండి ఇలా ప్లేట్‌లో. చల్లారిన తర్వాత ఇక్కడ మెత్తగా పొడి చేసుకోవాలి. నేనైతే రోట్లో దంచుతున్నాను. మిక్సీలోనైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ రోట్లో దంచేస్తున్నాను. అలా మెత్తగా చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ మామిడికాయని నేను తీసుకున్న పావు కేజీ బియ్యానికి ఇది రసం కాయ అండి. పుల్లగా ఉంటుంది. ఈ మామిడికాయ సరిపోతుంది. ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని మెత్తగా తురుముకోవాలండి. ఇక్కడ ఒకటండి పొడవుగా ఉండే తురుము కాకుండా సన్నగా ఉంటుంది కదా! సన్నగా వచ్చేది, లావుగా వచ్చే తురుము కాకుండా అలా తురమాలండి. సన్నగా ఉన్న వైపు తురుముకోవాలి. ఇక్కడ చూసారా? ఇలా మెత్తగా రావాలండి. ఇలా శుభ్రంగా టెంకతో మిగిలేలా శుభ్రంగా కాయను తురిమేసుకోవాలి. ఇక్కడ చూడండి సన్నగా వచ్చింది తురుము. ఇలా రావాలి. ఇలా తురుముకున్న ఆ మామిడి తురుముని తీసుకొచ్చి ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా! దాన్ని చల్లారబెట్టేసుకొని ఆ రైస్‌లోకి ఇది కలిపేసుకోవాలండి. మామిడికాయ తురుము మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసేలాగా ఈ తురుమంతా అలా పట్టించేసి రైస్‌కి బాగా కలిపేసేయాలండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ తీసుకొని రైస్‌లో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా! ధనియాలు, జీలకర్ర పొడి అవి మొత్తం ఇందులో రైస్‌లో వేసేసుకొని రైస్‌కి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు అండి. ఒక టీ స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం నేను ఇక్కడ జీడిపప్పులు కూడా వేసానండి. అది ఆప్షనల్, మీకు దగ్గర ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఇక్కడ నా 2, 3 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవ్వాలి. అవి అలా ఫ్రై అవుతూ ఉండగా 2, 3 రెబ్బల కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇంగువండి. పావు టీ స్పూన్ ఇంగువ. పులిహోరకి ఇంగువ బావుంటుంది. తప్పకుండా వేయాలి. పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చిమిర్చి వేసుకొని అలా కలిపేసుకొని మరీ ఎక్కువ వద్దండి. పచ్చిమిర్చి పైన వైట్ లేయర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిసినవాలి. అలా కలిపేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఇలా రైస్‌లో వేసేసుకోవటమేనండి. ఆ తిరగమాత మొత్తం ఇలా రైస్‌లో పోసేసుకొని
రైస్ బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను నైట్ టైం చేశానండి. అందుకని లైటింగ్ బాగా లేదు. బాగా లైటింగ్ పడట్లేదు. ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది. చాలా